చైత్రమాస శుక్ల అష్టమి రోజున మనం ఎవరిని పూజించాలి? దీర్ఘకాలంగా సంతానం లేని వాళ్ళు ఈ రోజున ఏం చేస్తే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది? ఈ రోజున మనం ప్రత్యేకంగా అశోక వృక్షం మరియు మహాదేవుని పూజించాల్సి ఉంటుంది. మీ ఇంట శివలింగం ఉంటే శివ పూజ అభిషేకం చేసుకోండి. ఈ రోజున శివునికి ప్రత్యేకంగా అశోక చెట్టు ఆకులను సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే ఫోటోకి కూడా సమర్పించండి. ఇప్పుడు నేను చెప్పబోయేది అతి ముఖ్యమైన విధి విధానం. ఈ రోజున తప్పనిసరిగా పాటించవలసినది. ఇంట్లో పూజ అయిన తరువాత మీరు అశోక వృక్షం ఎక్కడున్నదో ఆ వృక్షాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. ముందుగా అశోక వృక్షానికి నీటిని సమర్పించండి. తరువాత చెట్టుకు దగ్గర ముగ్గు పెట్టి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇప్పుడు వృక్షానికి పసుపు రాసి కుంకుమతో 5 బొట్లను పెట్టండి. తరువాత ఒక ఎర్ర దారాన్ని తీసుకొని చెట్టుకు చుట్టూరు తిరుగుతూ 7 ప్రదక్షిణలు చేస్తూ చెట్టు చుట్టూరు ఈ దారాన్ని చుట్టండి. ఆ తరువాత పచ్చి ఆవు పాలు మరియు గంగా జలాన్ని రెండింటినీ కూడా కలిపి వృక్ష వేర్లు దగ్గర పోయాలి. తరువాత ధూప దీప నైవేద్యాలను సమర్పించండి. నైవేద్యం కింద ఏదైనా తీపి పదార్థాన్ని మీరు నివేదించవచ్చు. ఆ తరువాత వృక్షానికి హారతిని ఇవ్వండి. ఇప్పుడు ఆ వృక్షం కిందే కూర్చుని రామాయణంలోని ఏదైనా ఒక అధ్యాయాన్ని తప్పనిసరిగా పఠించాలి. ఇలా చేయడం వల్ల శోక నివారణ అవుతుంది. తరువాత ఆ తల్లికి అర్థించి మీకు ఉన్న బాధ, కష్టం, కోరికను విన్నవించుకోవాలి. దీర్ఘకాలంగా సంతానం లేని వాళ్ళు ఈ రోజున అశోక వృక్షం దగ్గర పూజ అనంతరం ఆ వృక్షానికి ఈ రకంగా ప్రార్థన చేయాలి. ఓ తల్లి, మాకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించు. నీకు మా యథాశక్తి కొలది పూజను చేశాను కాబట్టి నాకు నీ చెట్టున ఉన్న కొన్ని చిగుళ్లను ప్రసాదించు. దానితో నాకున్న గర్భదోషాలన్నీ తొలగిపోయి సత్సంతాన ప్రాప్తిని కలిగించు తల్లి అని ప్రార్థించి ఆ వృక్షానికి ఉన్న చిగుళ్లను కొన్ని కోసుకొని అక్కడే ఆ తల్లి నీడలో కూర్చొని తప్పనిసరిగా సేవించాల్సి ఉంటుంది స్త్రీలు. ఈ అశోక అష్టమి రోజున ఈ రకంగా అశోక వృక్ష పూజ చేసి ఆ తల్లిని అర్థించి చిగుళ్లను సేవించిన ఎంతో మందికి గర్భదోషాలు తొలగిపోయి అతి శీఘ్రంగా సంతాన ప్రాప్తి కలిగింది అని పండితులు చెబుతున్నారు. ఈ రోజున అశోక వృక్షం చిగుళ్లను తినేటప్పుడు ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా పఠిస్తూ స్వీకరిస్తే మంచి ఫలితం శీఘ్రంగా కలుగుతుంది. త్వమశోక హరాభీష్ట మధుమాస సముద్భవ పిబామి శోక సంతప్తో మామశోకం సదా కురు అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ అశోక చిగుళ్లను తినాల్సి ఉంటుంది.